హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి sdtvandvlogs. ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ అండి. సో మనం క్యాలీఫ్లవర్ ఆనియన్స్ కట్ చేసుకున్నాము, వాటర్లో వేసి ఇలా తడిపి పెట్టుకున్నాము. ఆనియన్ ఆల్రెడీ వేసుకున్నాము. సో ఇలాగా ఆనియన్ ఒకటే తీసుకున్నాము పెద్దది. సో చూసారు కదా, ఇంకొంచెం తీసేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకున్నాం, టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. అండ్ కారం, పసుపు, ఉప్పు, కారం వేసుకుంటున్నాము. ఇంట్లో మసాలాలు కానీ ఏం వేయలేదు. ఉల్లిపాయ అండ్ కాలీఫ్లవర్, ఉప్పు, కారం, పసుపు వేసాము. ఉల్లిపాయలు ఒకటే తీసుకున్నాము, సన్నగా పీసెస్ కింద కట్ చేసుకున్నాము. కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. 2 కొమ్ములు తీసుకున్నాము. ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం. ఇది గసగసాల పేస్ట్, దాంట్లో చెక్క, లవంగం అన్నీ కలుపుతున్న పేస్ట్. ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో మనం ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ మొత్తం మసాలా అంతా కూరకు పట్టాలి. కూరకు పట్టే విధంగా మనం కలుపుకోవాలి. సో చూడండి, చాలా జాగ్రత్తగా కలుపుకొని కూరకి మొత్తం మసాలా అంతా పట్టాలి. ఉప్పు, కారం, పసుపు కూడా పట్టాలి. సో చూడండి ఇలాగా. సో సైడ్ తిప్పుకొని మనం ఇలాగ చేసుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టుకోవాలి. ఆవిరి మీద ఉడకాలి కాబట్టి మూత పెట్టుకుంటున్నాం ఇలాగా. ఓకే, మూత పెట్టుకున్నాం. మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం. ఒక 5 minutes అయిన తర్వాత చూద్దాం. సో మూత తీసామండి, కొంచెం మగ్గింది చూడండి ఆవిరి మీద. ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. సో వాటర్ చూసారు ఎలా వస్తుందో. మనం ఇంతవరకు వాటర్ వేయలేదు. ఈ ఆవిరి ఉడికిన ఆవిరి దీని మీద వాటర్ చూడండి ఎలా వస్తుందో. ఇంకా ఉడకాలి. సో మనం మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఓకే, మళ్ళీ లో ఫ్లేమ్లో కొంచెం. ఓకేనండి, 50% అయితే మగ్గింది బాగా. సో ఒకసారి మధ్యలో మనం కలుపుకోవాలి. సో చూడండి, ఇందాకైతే మనకి కొంచెం వాటర్ కనిపించింది. అంటే ఆనియన్ ఇందులో కాలీఫ్లవర్లో వచ్చిన వాటర్, మసాలాలో వచ్చిన వాటర్ అది. సో ఇప్పుడు ఆ వాటర్ అయితే ఇంకిపోయింది. సో పచ్చిదంటూ లేదు, కొంచెం ఉడికింది. ఇంకా ఉడకాలి. సో మనం ఇందులో వాటర్ వేసుకుంటున్నామండి, కొంచెం ఉడికేంత వరకు. 2 glasses వాటర్ వేసుకున్నాము. ఇప్పుడు ఇది వాటర్లో మగ్గాలి. సో మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలి. వాటర్లో మగ్గాలి కాబట్టి పైన మనం మూత పెట్టేసుకుంటున్నాం. వెయిట్ అండ్ సీ కొంచెంసేపటి వరకు. చూడండి, నీళ్ళు వేసాం కదా, నీళ్ళు వేసిన తర్వాత చూడండి ఎలా ఉడికిందో. ఇంకొంచెం నీరు దగ్గరగా అవ్వాలి. దాదాపు అయిపోయింది, కొంచెం అవ్వాలి. సో ఇదైతే బాగా ఉడికిపోయిందండి, నీరు కూడా దగ్గరగా అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాగా ఉడికిపోయింది. బాయ్.